హైదరాబాద్లో ఫైర్ డిపార్ట్మెంట్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఇటీవల తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో అమీర్పేట్, మైత్రివనం పరిసర ప్రాంతాల్లో చెక్కింగ్స్ చేస్తున్నారు. పలు వాణిజ్య, కార్యాలయ, మల్టీస్టోర్ భవనాలను పరిశీలించారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ అలారంలు, స్టింకర్లను వ్యవస్థలను తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే ఎమర్జెన్సీ ఎగ్జిట్లను అధికారులు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన భవన యాజమాన్యాలకు నోటీసులు లేదా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నోటీసెస్ ఇవ్వడము, షోకాజ్ నోటీస్ ఇవ్వడము, ఒకవేళ పాటించకపోతే వాళ్ళపైన మా పై అధికారుల యొక్క అనుమతితో వాళ్ళపైన ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకు బిల్డింగ్ హైట్ను బట్టి, ఆక్యుపెన్సీని బట్టి అది బిల్డింగ్ ఫైర్ సర్వీస్ యాక్ట్ పరిధిలోకి వస్తుందా, వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరమా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ అలాంటి మా పరిధిలోకి వచ్చే బిల్డింగ్స్ అయితే ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకొని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలా మా పరిధిలో రాకపోయినా ఏ బిల్డింగ్ అయినా ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్, ఫైర్ ప్రివెన్షన్, ఫైర్ సేఫ్టీ మెజర్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. అది వాళ్ళ యొక్క ఓనర్స్ యొక్క బాధ్యత కూడా. మనకు కొన్ని ఐఏ స్టాండర్డ్స్ కానీ, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని జీవోస్ ఉన్నాయండి. ఆ జీవోస్లో క్లియర్గా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఉంటే, ఎంత హైట్ ఉంటే ఏమేమి పెట్టాలని. సో ఆ రిఫరెన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారమే అందులో ఆ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కానీ, స్టేర్ కేసెస్ కానీ ఇంకేదైనా పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువగా యాజమాన్యం యొక్క లోపాలే ఎక్కువగా ఉంటాయి. ఫైర్ ప్రివెన్షన్, ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టడం అనేది కొంచెం ఎకనామికల్గా ఖర్చుతో కూడుకున్న విషయము. వాటిని మెయింటైన్ చేయడం కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి సాధారణంగా వీళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. చాలామంది నిబంధనలు పాటించకుండా మొత్తం బిల్డింగ్ని వాళ్ళకున్న ఓపెన్ ఏరియా మొత్తాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టకుండా నడపడానికి ట్రై చేస్తుంటారు. కాబట్టి మనకు అగ్ని ప్రమాదాలు అనేవి తరచుగా జరుగుతున్నాయి. నోటీసెస్ ఇవ్వడము, షోకాజ్ నోటీస్ ఇవ్వడం.